విశాఖపట్నంలోని పెద్దవాల్తేరు కేడీపీఎం ఉన్నత పాఠశాలలోని గ్రీన్ క్లైమేట్ టీంను ఎన్డీఏ ఆధ్వర్యంలోని విత్తనాల బత్తల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్లుగా విద్యార్థులు అధికారులతో కలిసి విత్తనాల బంతులు తయారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హెచ్ఎం సుమతిబాయ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విత్తనాల బంతుల ద్వారా సామాజిక వనరులను పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విత్తనాల బంతులు తయారు చేశారు. ఇప్పుడు పర్యావరణ ఇది పాకండి మట్టిను పేడ తీసుకొని సీడరి నేను పెద్ద జాలారి పేడ నుంచి వస్తున్నా కాపాడండి, జీవులని బాగా చూసుకోండి. మన పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 2.5 కోట్ల సీడ్ బాక్స్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. మనం గడిచిన 40 ఏళ్ళుగా సీడ్ బాక్స్. నేను కేడీపీ హై స్కూల్లో హిందీ టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మా స్కూల్ కి వేడి ఉష్ణోగ్రతలు అన్ని పెరుగుతున్న నేపథ్యంలో సీడ్ బాక్స్ చేయాలని ప్రభుత్వం కూడా చేపట్టింది. నమస్కారం అండి, నా పేరు సుమతిబాయి, కేడీపీఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి. ఈరోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు రత్నం గారు మా స్కూల్లో ఈ సీడ్ బాల్ యాక్టివిటీని ఇది 10,000 సంవత్సరాల కిందట ఆదిమవాసులు సామాజిక వనరులను కాపాడడం చెట్లు పెంపకంలో ఈ గుర్రపు యొక్క దాంట్లోంచి మొక్కలు అంటే వాటి మలం ద్వారా వచ్చే ముద్దల్లో మొక్కలు మొలవడం చూసి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఆధారం ఈ కార్యక్రమాన్ని మా స్కూల్లో నిర్వహించడం మాకు ఎంతో హ్యాపీగా ఉందండి. విద్యార్థుల్లో మంచి అవగాహన కల్పించి పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనేటువంటిది వాళ్ళు అవగాహన తెచ్చినట్లయితే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన పర్యావరణ పరిరక్షణలో